వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ప్రీవియస్ వీడియో అకౌంటింగ్ క్లాస్ 1ని కంటిన్యూ చేద్దాం. అక్కడ మనం ఇంట్రడక్షన్ అండ్ డెఫినేషన్ చూసాం కదా. ఇప్పుడు ఆబ్జెక్టివ్స్ చూద్దాం. ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి, ఉద్దేశం ఏంటి, అసలు ఈ అకౌంటింగ్ చేయడానికి ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే టు మెయింటైన్ ఏ సిస్టమాటిక్ రికార్డ్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్. అంటే ఏంటి, అకౌంటింగ్ చేయడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మనం మన బిజినెస్లో చేసే ట్రాన్సాక్షన్స్ ఒక పద్ధతిలో ఉంచడం, అది కూడా క్రానలాజికల్ ఆర్డర్ ఫాలో అవుతూ అంటే ఆ ట్రాన్సాక్షన్ ఏది ముందు జరిగింది ఏది తర్వాత జరిగిందని ఒక ఆర్డర్గా అది ఆ ట్రాన్సాక్షన్ జరిగిన టైంని బట్టి రికార్డ్ చేయటం. టు అసర్టైన్ ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ఆ కంపెనీ ఆర్ బిజినెస్ యొక్క స్టేటస్, అంటే లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందా అనేది తెలుసుకోవడం కోసం. అంటే దాన్ని బట్టి మనం నెక్స్ట్ స్టెప్ అంటే ప్రాఫిట్స్ వస్తే ఇంకెక్కువ ప్రాఫిట్స్ ఎట్లా తెచ్చుకోవాలో దానికోసం, ఒకవేళ లాస్ వస్తే ఎందువల్ల లాస్ వచ్చిందో తెలుసుకొని ఆ మిస్టేక్స్ చేయకుండా ఉండటానికి ఇది హెల్ప్ అవుతుంది. టు డిటర్మైన్ ఫైనాన్షియల్ పొజిషన్ అంటే బ్యాలెన్స్ షీట్ ద్వారాగా మన అసెట్స్ ఎంత లయబిలిటీస్ ఎంత చెక్ చేసుకొని మన ఫైనాన్షియల్ పొజిషన్ని డిటర్మైన్ చేసుకోగలం. డిటర్మైన్ చేసుకుంటే మనం ఇంకా ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలో తెలుసుకుంటాం. అండ్ నెక్స్ట్ టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ టు వేరియస్ యూజర్స్ అంటే ఎవరైతే ఒక కంపెనీలో షేర్స్ కొనడానికి ఆ కంపెనీలో ఒక పార్ట్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తాం. ఈ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయటం వల్ల వాళ్ళకు ఒక ఒపీనియన్ అండ్ ఇంట్రెస్ట్ కలుగుతాయి ఆ కంపెనీ మీద. ఇట్లా అకౌంటింగ్ అనేది మనం ఎఫెక్టివ్గా చేస్తే వాళ్ళకి ఈ కంపెనీ మీద ఒక గుడ్ ఒపీనియన్ అనేది పెరుగుతుంది. టు అసెస్ ద మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు అకౌంటింగ్ చేయటం వల్ల మనం మేనేజ్మెంట్కి ఎట్లా అసిస్ట్ అవుతుంది, ఎట్లా హెల్ప్ అవుతుంది అంటే మనము ఈ అకౌంటింగ్ చేయటం వల్ల మనకి ఎక్కడ ఖర్చు ఎక్కువ అవుతుంది, ఎక్కడ తగ్గించుకోగలము అనేది ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మేనేజ్మెంట్ అనేది ఒక మంచి డెసిషన్ తీసుకోగలుగుతుంది. ఇప్పుడు ప్రాఫిట్స్ వచ్చాయనుకోండి, ఆ ప్రాఫిట్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంకా లేకపోతే కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయడానికి ఈ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే రిప్రజెంట్ చేస్తున్నామో దాన్ని బట్టి వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోగలుగుతారు. సో దీస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్. మనం అకౌంటింగ్ చేయడానికి ముఖ్య ఉద్దేశాలు ఇవి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే please like this video, share this video to your friends, do subscribe, hit bell icon. Thank you for watching.